పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన గుంటూరులో జరిగినటువంటి జనశంఖారావణ కార్యక్రమానికి సంబంధించి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. ఈరోజు జనశంఖారావణ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వారిని అసలు కార్యక్రమం ఎలా చేయాలనుకుంటున్నారు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనశంఖారావణ పిలుపునిచ్చారు కదా, ఎలా చేయాలనుకుంటున్నారు, ఏంటి, ఎంతమందిని ఆహ్వానించే అవకాశం ఉంది? రేపు ఆదివారం 27వ తారీఖు నాడు ఇదే ప్రాంగణంలో జనసేనాని అధిపతి మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. జనసేన శంఖారావం అని చెప్పేసి ఈ యొక్క సభకు నామకరణం చేయడం జరిగింది. ఈ సభ ఎన్నికల శంఖారావ సభ. ఎన్నికలు రాబోతున్నాయి, అందరం కూడా ఎన్నికలకి సిద్ధపడుతున్నాము. ఎన్నికలంటే మీకు తెలుసు, ఇది ఒక యుద్ధం లాంటిది. ఆ యుద్ధంలో ప్రత్యర్థులను ఓడించడానికి అన్ని పార్టీలు కూడా రకరకాల కుయుక్తులు, కుట్రకుళ్ళు, రాజకీయాలు చేస్తారు. అన్ని అడ్డదారులు కూడా తొక్కుతారు. వీటన్నిటిని తట్టుకుని ఏ విధంగా జనసేన పార్టీ విజయాన్ని సాధించాలనేటువంటి ఆ విషయం మీద రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మా అందరికీ ఒక దిశ నిర్దేశం, సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తారు. ఈ సభకు వేలాదిగా జన సైనికులు తరలి వస్తూ ఉన్నారు. అంటే వచ్చేటువంటి ప్రజలు లక్షల మంది ఈ సభకు వరకు రాకపోవచ్చు, ఎందుకంటే ర్యాలీలో కూడా కొన్ని లక్షల మంది ఉంటారు. కాబట్టి మొత్తం లక్షలాది మంది జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ఇంతవరకు కూడా భారీ ర్యాలీ కూడా ఉంటుంది. ఈ సభ యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టత, ప్రాముఖ్యత ఏమిటంటే ఇది గుంటూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక మలుపు. గుంటూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయి. గుంటూరు జిల్లా రాజకీయ చరిత్రను సమూలంగా మార్చేటువంటి సభ, ఈ చరిత్రను తిరగరాసేటువంటి సభ. ఇది నభూతో నభవిష్యత్. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ సెగ్మెంట్స్, 3 పార్లమెంటు స్థానాలు, అత్యధికంగా జనసేన పార్టీ గెలుచుకోవడానికి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో గుంటూరు జిల్లా జన సైనికులందరూ కూడా అహోరాత్రులు నిద్రాహారాలు మాని కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి కానుకగా అత్యధిక సీట్లు గెలిచి ఇస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 2019 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావటం అనేది ఆపటం అనేది ఎవరికి సాధ్యం కాదు. అరిచేత్తో సూర్యుడిని ఆపాలని ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం వంటిది అది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి ఒక మంచి మహర్దశ రాబోతా ఉంది. అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా అంటున్నారు. అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమందితో ర్యాలీ నిర్వహించాలన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఈ ర్యాలీ కానీ సభ కానీ లక్షలాది మందితో జరగబోతా ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు వేశాం. ఎవరి బాధ్యతలు వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించి ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా సకల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇటు యువకులే కానీ, మహిళలే కానీ, లేదు పిల్లలే కానీ, పెద్దవారే కానీ అందరికి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. మీడియాకు సపరేట్ గ్యాలరీ ఉంటుంది, స్త్రీలకు సపరేట్ గ్యాలరీ, సపరేట్ ద్వారం ఉంటుంది. ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. జన సైనికులు, వాలంటీర్లందరూ కూడా వారి బాధ్యతలు నెరవేర్చాలని చెప్పేసి వారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. అంటే జనశంఖారావం సభలో రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమైనా కీలక ప్రకటన, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి పొత్తుల మీద ఏమైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇది గుంటూరు రాజధాని ప్రాంతం కాబట్టి రాజధానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక దిశ నిర్దేశం కానీ తప్పకుండా వారు ప్రస్తావిస్తారు. ఈ సభతోటి
ఒక్కసారిగా జన సైనికుల్లో ఒక నూతన ఉత్సాహం నింపబడుతుంది. నూతన శక్తి, నూతన బలంతో సైనికులు ఏ విధంగా యుద్ధంలో కదం తొక్కుతూ నడుం బిగించి ముందుకు వెళ్తారో ఆ విధంగా రేపు ఎన్నికల సమరంలో అందరం కూడా ఒక యుద్ధ సైనికుల వల్లే పనిచేసి ప్రత్యర్థి పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి జనసేన పార్టీని విజయం వైపు నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజయమే లక్ష్యంగా జన సైనికులందరూ కలిసి గుంటూరు జనసేన జనసంకారాన్ని విజయవంతం చేయాలని ముక్తఖండంతో పిలుపునివ్వడం జరిగింది. ఏర్పాట్లు దరిదాపుగా పూర్తవుతున్నాయి. అందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి క్రమశిక్షణతో జాగ్రత్తగా వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.